హలన్ని మిశ్వేశ్వరరావు రియల్ ఎస్టేట్ పేరుతో హైదరాబాద్లో జరుగుతూ ఉన్నటువంటి పెద్ద దగాకోరు మోసం ఇప్పుడు బయటపడింది. గత కొంతకాలంగా నేను అనేక వీడియోలు చెప్పాను. ఆ వీడియోల్లో కూడా వివరించాను ఎలా మోసం చేస్తున్నారు, ఆ మోసంలో ప్రభుత్వం కూడా పరోక్షంగా ఏ విధంగా కోఆపరేట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణ కోకాపేట నియోపోలిస్ భూములు ఉన్నాయి కదా, వాటిని ఎకరం 136 కోట్లకు సుమారుగా పాడింది వజ్ర కన్స్ట్రక్షన్స్. ఈ వజ్ర కన్స్ట్రక్షన్స్ దాదాపు 4 ఎకరాల 59 సెంట్ల భూములు పాడింది. అంటే సుమారుగా 600 కోట్లు చెల్లించాలి. ఇప్పుడు ఆ సంస్థ హెచ్ఎండిఏకి ఆ అమౌంట్ని చెల్లించలేదు, చేతులు ఎత్తేసింది. హెచ్ఎండి ఏం చేస్తుంది, ఈఎండి అమౌంట్ కట్టి ఉంటారు కదా 5 కోట్ల రూపాయలు, ఈ 5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేసింది. వాళ్ళు పాడుకున్నటువంటి భూముల్ని మళ్ళీ తిరిగి తీసుకుంది. వజ్ర కన్స్ట్రక్షన్స్ పాడుకున్నటువంటి భూముల్ని తిరిగి తీసుకొని మళ్ళీ వేలం వేయడానికి సిద్ధమవుతుంది. ఈ లోపుగా ఇప్పుడు నియోపోలిస్ పక్కన 136 కోట్లకు పైగా ఎకరం పాడుకున్నటువంటి ఈ వజ్ర కన్స్ట్రక్షన్స్ వల్ల నష్టపోయింది ఎంతమంది తెలుసా? ఆ నియోపోలిస్ చుట్టుపక్కల రేట్లు పెంచేశారు. 136 కోట్లకు వజ్ర కన్స్ట్రక్షన్స్ కొనింది కాబట్టి మా రేటు కూడా ఇంతే అని చెప్పి కొన్ని వందల ఎకరాలని సేల్ చేసేశారు. ఈ వేలం వేసినప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏందో తెలుసా? కేసీఆర్ గారి గవర్నమెంట్. ఇప్పుడు రాయదుర్గం దగ్గర రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వేలం వేస్తే మొన్న 230 కోట్ల రూపాయలు ఎకరా పలికింది. దీని వెనక చాలా మతలబు ఉంది అని చెప్పి చాలా సందర్భాలు నేను చెప్పాను. ఇది అందరి మీద, ప్రజలందరి మీద డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రభావం పడుతుంది. ఆ మోసం కాస్త తలా కాస్త పంచుతున్నారు. ఉదాహరణకి ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది, చేతులు ఎత్తేసింది వజ్ర కన్స్ట్రక్షన్స్ కంప్లీట్గా అఫీషియల్గా చేతులు ఎత్తేసి మేము అమౌంట్ కట్టలేమని చెప్పేసింది. కానీ వజ్ర కన్స్ట్రక్షన్స్కి ఏదో రకంగా అప్పట్లో ప్రభుత్వం బెనిఫిట్స్ అయితే ఇచ్చింది. ఇప్పుడు కాకపోతే 5 కోట్లు పోతే వజ్ర కన్స్ట్రక్షన్స్కి 5 కోట్లు అనేది నథింగ్ ఆ కంపెనీకి. కానీ ఈ వజ్ర కన్స్ట్రక్షన్స్ ఎకరా 136 కోట్లు కొన్న తర్వాత ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు వెంచర్స్ వేసి ఈ రేటుకి డబుల్ రేటుకి అమ్మారు వెంచర్స్ ద్వారా. మరి ఆ నష్టం ఎవరు భరాయించారు? సామాన్యులు భరాయించారు. సామాన్యులు గజం 2 లక్షలు, 2.5 లక్షలు, 1.5 అని చెప్పేసి ఈ వజ్ర కన్స్ట్రక్షన్స్ కొనుగోలు చేసినటువంటి హెచ్ఎండి భూమిలో వేలంలో కొనుగోలు చేసినటువంటి ధరను చూపిస్తూ ఆ చుట్టుపక్కల కొన్ని వందల ఎకరాలని వెంచర్స్ వేసి అమ్ముకున్నారు. వాళ్ళందరూ లాభపడ్డారు. లాస్ట్కి మోసపోయింది ఎవరు? సామాన్యులు మోసపోయారు. తీరా ఇప్పుడు ఇది చేతులు ఎత్తేసింది కంపెనీ, వజ్ర కన్స్ట్రక్షన్స్ చేతులు ఎత్తేసింది. సేమ్ అలాగే ఇప్పుడు రాయదుర్గం భూములకు సంబంధించి కూడా సుమారుగా ఇంచుమించుగా అదే జరుగుతుంది. రాయదుర్గం భూములు 230 కోట్లకి ఎకరం పాడుకున్నటువంటి వాళ్ళకి వేరే చోట వాళ్ళకి ఆ కంపెనీలకి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వేరే చోట భూములు ఇచ్చారు. దానికి బహుమతిగా ఇక్కడ పాడారు. ఈ రేట్ని చూపించి ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి రేట్లని పెంచేశారు. ఈ భారం ఎవరి మీద పడుతుంది? అందరి మీద పడుతుంది. ప్రత్యేకించి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఇవాళ హైదరాబాద్లో 1 సెంటు భూమి కొనుక్కునేటువంటి పరిస్థితి లేకుండా చేసేశారు. అంటే రియల్ ఎస్టేట్ని ఏ విధంగా సర్కస్ ఆడిస్తున్నారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. నియోపోలిస్ భూములు కోకాపేట దగ్గర నియోపోలిస్ భూములు పాడుకున్నట్టు వజ్ర కన్స్ట్రక్షన్స్ చేతులు ఎత్తేసింది. ఎందుకు ఎత్తేసింది అని అంటే, అసలు ఎందుకు పాడారు అని అంటే, ఇప్పుడు వజ్ర కన్స్ట్రక్షన్స్ చెప్పేటువంటి మాట ఏందో తెలుసా? మేము ఫ్రీలాన్స్ పేరుతోటి డబ్బులు వసూలు చేసేసి పే చేద్దాం అనుకున్నాము, కానీ ఫ్రీలాన్స్ ఎవరు రావట్లేదు కొనుగోలు చేయడానికి ఫ్రీలాన్స్కి, అందుకని మాకు వర్కౌట్ కాలేదు అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు ఫ్రీలాన్స్ పేరుతోటి ఓపెన్ టు ల్యాండ్ అని చెప్పి రకరకాల స్కీమ్స్ పెట్టింది. ఎన్ని స్కీమ్స్ పెట్టినా కానీ అక్కడికి వచ్చి కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఫ్రీలాన్స్కి బుక్ చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. దీంతో చేతులు ఎత్తేసింది. చేతులు ఎత్తేస్తే హెచ్ఎండిఏ ఆ భూముల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడంతో పాటు వాళ్ళు కట్టినటువంటి ఈఎండి 5 కోట్లని తీసేసుకుంది. ఈ లోపు పరోక్షంగా జరిగినటువంటి నష్టం కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ వజ్ర కన్స్ట్రక్షన్స్ కొనుగోలు చేసినటువంటి భూముల ధరను చూపించి కొన్ని వేల కోట్ల రూపాయలు సామాన్యుల దగ్గరని వసూలు చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది దగ, మోసం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో జరుగుతున్నటువంటి మోసం కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి మోసం. దాంట్లో కేసీఆర్ గారేమో నా ప్రభుత్వం ఎకరా 100 కోట్లు అమ్మారని చెప్పేసి ఆయన ప్రచారం చేసుకున్నారు ఎన్నికల్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటి, నా హయాంలో 230 కోట్లు బలికింది ఎకరా అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అసలు రియాలిటీ ఏంటి?
హైదరాబాద్లో రియాలిటీ ఏంటి అనేది ఇది ఉదాహరణ. రియాలిటీ అంటే ఇలాంటి వాటిని 1-2 కంపెనీలని ఎక్కువ రేటుకి పాడిచ్చేసి హెచ్ఎండిఏ భూముల్ని ఆ భూముల రేట్లతోటి మొత్తానికి అంటగడుతూ ఉన్నారు. అసలు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళే, ఏ పార్టీ అయినా సరే, రియల్ ఎస్టేట్ని కొలమానంగా తీసుకొని ఎన్నికల ప్రచారంలో వెళ్తారా? అలా వెళ్ళినటువంటి ఒకే ఒక్క పొలిటీషియన్ కేసీఆర్ గారు. ఆయన్ని ఇప్పుడు అనుసరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కాదు, రేవంత్ రెడ్డి గారు 230 కోట్లు పెరిగింది నా హయాంలో అని చెప్తున్నారు, కానీ ఎన్నికల ప్రచారంలో మాత్రం చెప్పట్లా రియల్ ఎస్టేట్ పెరిగిందని. కారణం ఏంటంటే 22A ఇంప్లిమెంట్ అయింది. యాక్చువల్గా ఈ 22A నిషేధిత భూములకు సంబంధించినటువంటి జాబితా కేసీఆర్ గారి గవర్నమెంట్లోనే అప్పుడు పోర్టల్ క్రియేట్ చేసినప్పుడు ధరణి పోర్టల్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే దాని ఇంపాక్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద పడుతుంది. రేవంత్ రెడ్డి గారే ఇదంతా నిషేధిత భూములు చేశారంటున్నారు. కాదు, అప్పుడు ధరణి పోర్టల్ సంబంధించినటువంటి మొత్తం ఎక్సర్సైజ్ జరుగుతున్నప్పుడే 22A కింద ఈ భూములన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పి అప్పుడే పెట్టారు. అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్. సో దీంతో హైదరాబాద్లో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ కంప్లీట్గా కుప్పగూలిపోయింది. అసలు వాస్తవం ఏంటనేది ఇప్పుడు వజ్ర కన్స్ట్రక్షన్ తోటి బయటకు వచ్చింది. ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. దాదాపుగా వారానికి 2-3 కంపెనీలు బోట్లు తిప్పేస్తున్నాయి. డబ్బులు కట్టినటువంటి వాళ్ళు ప్లే కార్డులు పట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. మరి మీడియాలో ఎందుకు రావట్లేదు అని చెప్పేసి మీరు అడగచ్చు. రాదు, మీడియాలో రాదు. కారణం ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ 20 కంపెనీస్లో వివిధ రకాల పొలిటీషియన్స్ సంబంధించినటువంటి పెట్టుబడులు ఉన్నాయి. వాళ్ళని కాదని మెయిన్ మీడియాలో ఉండేటువంటి కొన్ని న్యూస్ ఇచ్చే ప్రసక్తే లేదు. సోషల్ మీడియా ఉంది కాబట్టి 1-2 బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియా లేకపోతే అసలు ఏమీ బయటకు వచ్చిండే కాదు. వీళ్ళు వాడినటువంటి కోట్ల రూపాయల ఆస్తులు కూడా బయటకు వచ్చిండేది కాదు. దాని వెనుకున్నటువంటి మతలబ్ ఏంటి, దాని వెనుకున్నటువంటి మోసం ఏంటి అనేది కూడా బయటకు వచ్చిండేది కాదు. సో కాబట్టి కోకాపేటే కాదు, హైదరాబాద్లో ఎక్కడికి పోయినా సరే కృత్రిమంగా ధరలు పెంచేశారు. దాంతో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. ఎప్పుడైనా సరే వాస్తవికతకు దగ్గరగా ఉండాలి ఏ మార్కెట్ అయినా. కానీ దీన్ని నీటి బుడగలాగా తయారు చేశారు రియల్ ఎస్టేట్ని. అందుకే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ లేక రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది. అసలు ఇప్పుడు సెంటు భూమి కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదన్నా మధ్యతరగతి వాళ్ళు ఒక ఫ్లాట్ కొందామన్నా కానీ ధరలోని ఆకాశానికి పెంచేశారు. వాళ్ళు పాడుకున్నటువంటి భూముల రేటుని చూపించి మాది కూడా ఇదే రేట్ అని చెప్పేసి ఎవరికి వాళ్ళే క్యాల్కులేట్ చేసేసుకుంటున్నారు. వాస్తవ విలువైందనేది ఎవరు ఆలోచించట్లా. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేటు దారుణమైన పరిస్థితి రాబోయే రోజుల్లో ఇంకా వెళ్ళబోతుంది. ఎందుకనంటే టాప్ 20 కంపెనీస్లో 5 కంపెనీలు బోర్డు తిప్పేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి రియల్ ఎస్టేట్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 5 కంపెనీలు. ఈ 5 కంపెనీలు కనీసం 5,000 కోట్ల రూపాయల నుంచి 10,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీలు త్వరలోనే బోర్డు తిప్పైపోతున్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం రియల్ ఎస్టేట్ వర్గాల్లో నడుస్తుంది. అందుకే ఎప్పుడు ఎవరు బోర్డు తిప్పేస్తారో తెలీదు. మనం చూసాం సత్యం కంప్యూటర్స్ది 2009లో జరిగింది. సత్యం కంప్యూటర్స్ కోసం మైటాస్ చేశారు, మైటాస్లో పెట్టుబడి పెట్టారు, బోర్డు తిప్పేశారు. ఇలాంటి సిచ్యువేషన్లు మనం చూడబోతున్నాము. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మరిన్ని కంపెనీలు వజ్ర కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు చేతులు ఎత్తేసింది, డబ్బులు కట్టకుండా ప్రీలాంచ్ పేరుతోటి మార్కెట్ చేసింది. మరి ప్రీలాంచ్ పేరుతోటి మార్కెట్ చేసినటువంటి వాళ్ళకి డబ్బులు ఇస్తుందా ఇప్పుడు అని అంటే మరి ఇస్తే వెళ్ళని కొట్టు, ఇవ్వకపోతే మళ్ళీ రోడ్డును ప్లే కార్డులు పట్టుకొని తిరుగుతారు. అందుకే ప్రీలాంచ్ జోలికి అస్సలు వెళ్ళొద్దు ఎవరు. ప్రీలాంచ్ జోలికి వెళ్ళారా తక్కువ రేటుకి వస్తుందని మీరు మునిగిపోయినట్టే. ఎంత బ్రాండెడ్ కంపెనీ అయినా సరే, ఎంత బ్రాండెడ్ ఉన్నటువంటి గుడ్ విల్ ఉన్నటువంటి కంపెనీ అయినా సరే మీరు ప్రీలాంచ్కి వెళ్ళారని అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉంది. కాబట్టి ఈ జిమ్మికలన్నీ రియల్ ఎస్టేట్ వాళ్ళతో కొంతమంది ప్రభుత్వంలోని పెద్దలు వేస్తూ ఉన్నారు. దాని కారణంగా పేద మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి నష్టపోతూ ఉన్నారు. అందుకే వీళ్ళంత వరకు ఉన్నటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బయటికి తీసుకురావాల్సినవి, కానీ అవి బయటకు రావట్లా. ఇప్పుడు ఇది అఫీషియల్గా వచ్చింది, అన్అఫీషియల్గా ఇలాంటివి డజన్ల కొద్ది హైదరాబాద్లో ఉన్నాయి. అవన్నీ త్వరలోనే బోర్డులు తిప్పేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇప్పట్లో కోలుకున్నటువంటి పరిస్థితి ఉండదు. ప్రభుత్వం కూడా వాస్తవికతకు దగ్గరగా ఉండాలి, కానీ దాన్ని క్రియేట్ చేసేసి ఆ ధరను చూపించి అందరూ ఎవరు వాళ్ళే ఈవెన్ రీసేల్ ఫ్లాట్లు అమ్మడానికి కూడా నా ల్యాండ్ 2 లక్షలు, నా ల్యాండ్ 1,500,000, నా ల్యాండ్ 1,00,000 అంటున్నారు. ఎలా వస్తుంది? దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటాయి. కానీ అవన్నీ మర్చిపోయి సోషల్ మీడియాలో కూడా
ఆ గవర్నమెంట్ రేట్ ఇంత పలికింది కాబట్టి మాది కూడా ఇంతే అని చెప్పి దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. ఉదాహరణకి కూకట్పల్లిలో ఆ మధ్య హెచ్ఎండిఏ వేలం వేసింది, గజం 3 లక్షలు కొన్నారు. సో అయితే ఆ గజం 3 లక్షలకు కొన్నారు కాబట్టి మాది కూడా 3 లక్షలు అన్నారు. కానీ గజం 3 లక్షలకి ఎవరు కొనిచ్చారు అనేది ఆలోచించాలి మీరు. ఎవరు కొనిచ్చారో ఆ కొన్నటువంటి అతను అక్కడ ఉన్నాడా లేడా, పోనీ ఉంటే కనుక అతనికి బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ డోర్లో అతనికి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి ప్రభుత్వం అదనంగా, ఇవన్నీ లెక్కేసుకోవాలి. ఇవన్నీ లెక్కేసుకోకుండా రియల్ ఎస్టేట్ని కనుక అంచనా వేస్తే లాస్ట్కి మునిగిపోయేది సమాజంలో ఉన్నట్టు పేద ఎగువ మధ్య తరగతి వర్గాలే నష్టపోతాయి. సో కాబట్టి ప్రీ లాంచ్ జోలికి వెళ్ళొద్దు, ఇలాంటి కంపెనీలు అస్సలు నమ్మొద్దు. ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి హైదరాబాద్లో, నమ్మారంటే మోసపోవడం ఖాయం అనేది రియల్ ఎస్టేట్ వర్గాల్లోనే చర్చించుకుంటున్న పరిస్థితి. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.